హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాస్తా రెసిపీని తయారు చేయబోతున్నాము. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్పు పాస్తాకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్లో కొద్దిగా సాల్టు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది మనకి స్టిక్కీగా అవ్వదండి. వాటర్ మరిగించాక పాస్తాను యాడ్ చేసుకొని 90% వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా పాస్తాని మనం చల్లని వాటర్లో వేసుకొని 1 మినిట్ వరకు ఉంచాలి. తర్వాత ఒక స్టెయినర్‌లో వాటర్‌లో నుంచి పాస్తాను మనం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉద్దిపప్పు, శనగపప్పును వేసుకోవాలండి. ఈ పప్పు వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ పప్పును కొద్దిగా రోస్ట్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పావు స్పూన్ అంత కారం వేసుకొని 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం పాస్తాను యాడ్ చేసుకొని 1 మినిట్ వరకు పాస్తాను మసాలాకు పట్టేంత విధంగా కలుపుకోవాలండి. అంతే అండి, పిల్లలే కాదు పెద్దలైనా సరే ఇష్టంగా తినే పాస్తా అనేది రెడీ అయ్యింది. తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఓకే అండి, డూ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ.